హలో గాయ్స్, వెల్కమ్ టు హైటెక్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఏఐతో వెబ్సైట్ క్రియేట్ చేయడం ఎలా వితౌట్ కోడింగ్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అయితేనే మీకు తెలుస్తుంది ఎలా క్రియేట్ చేయాలనేది. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. అది ఓపెన్ చేసి సెర్చ్ బార్లోకి వెళ్ళి odoo.com అని టైప్ చేయాలన్నమాట. ఇది ఒక ఏఐ వెబ్సైట్. ఇందులో మీరు మీ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆన్లైన్ వెబ్సైట్. మీరు క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది అన్నమాట. దీంట్లో మీకు ఏ రకమైన వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఈ కామర్స్ వెబ్సైట్ కానీ వేరే బిజినెస్ వెబ్సైట్ కానీ ఏ బిజినెస్ కైనా పనికొచ్చే ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. స్టార్ట్ నౌ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలన్నమాట. అక్కడ క్లిక్ చేయగానే చూజ్ యువర్ యాప్స్ అని వస్తుంది కదా, అక్కడ కింద వెబ్సైటు ఈ కామర్స్ అనే రకరకాల యాప్స్ కానీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు వెబ్సైట్ లెక్క క్రియేట్ చేసుకోవాలంటే వెబ్సైట్ లెక్క క్రియేట్ చేసుకోవచ్చు. యాప్ బేస్డ్గా క్రియేట్ చేసుకోవాలంటే యాప్ బేస్డ్గా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో నేనైతే వెబ్సైట్ని క్లిక్ చేస్తున్నా. వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే సైడ్కి కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అక్కడ కనిపిస్తున్న విధంగా ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈ జీమెయిల్, వెబ్సైట్ నేము అన్నీ ఇచ్చేసి లాస్ట్కి ఇక్కడ కింద స్టార్ట్ నౌ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేయగానే వెల్కమ్ టు ఓడో అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీ వెబ్సైట్ బిల్డింగ్కి కొద్దిసేపట్లో వెబ్సైట్ బిల్డ్ అయిపోతుంది అన్నమాట. బిల్డింగ్ యువర్ వెబ్సైట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు రెడీ టు బిల్డ్ ద పర్ఫెక్ట్ వెబ్సైట్ అని ఉంది కదా, కింద లెట్స్ డూ ఇట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. దాన్ని క్లిక్ చేయగానే మీ కేటగిరీ ఏదో సెలెక్ట్ చేయమని చూపిస్తుంది అన్నమాట. దాంట్లో బిజినెస్ వెబ్సైటా, ఈ కామర్స్ వెబ్సైటా, ఇలా మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నాకైతే బిజినెస్ అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. దాని తర్వాత మీకు కింద మార్కెటింగ్ ఇంకా క్లాత్స్ అని చూపిస్తుంది కదా, అంటే మీకు క్లాత్ బ్రాండింగ్ ఇంకా మార్కెటింగ్ చేయడానిక బయట ఈ కామర్స్ వెబ్సైట్లో అట్లా చేస్తారు కదా, అలా చేయడానిక ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోమని దాంట్లో చూపిస్తుంది అన్నమాట. దాంట్లో చూస్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మీకు కింద విత్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ టు అని ఉంది కదా, అక్కడ మీరు అక్కడ ఆప్షన్స్లో చూపిస్తుంది కదా, గెట్ లీడ్, డెవలప్ ద బ్రాండ్, సెల్ మోర్ అని ఉంది కదా, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు మీ వెబ్సైట్ ఏ థీమ్లో ఉండాలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను స్కై బ్లూలో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఏ ఫీచర్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పైన 4 ఫీచర్స్ ఉన్నాయి కదా, అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రీ వాళ్ళకి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ పెయిడ్ వర్షన్లో మీరు తీసుకుంటే కనుక ఎన్ని ఫీచర్స్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. దాంట్లో నేను 4 సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత కింద బిల్డ్ ద వెబ్సైట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది కదా చూజ్ యువర్ ఫేవరెట్ థీమ్ అని. దాంట్లో మీరు 3 థీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 3 ఏదో ఒకటి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్ యువర్ వెబ్సైట్ అని చూపిస్తుంది అనమాట. తర్వాతకి ఇక్కడ కింద పర్ఫెక్ట్ పేజ్ ఇన్ 7 స్టెప్స్ అని ఉంది కదా, 7 స్టెప్లో మనం వెబ్సైట్ బిల్డ్ అవుతుంది అనమాట. అది అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఉంది కదా వెబ్సైట్ అయితే ఓపెన్ చేసిన అనమాట. ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్టయితే అట్లా ఉంచుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. కింద సైడ్కి ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్ని క్లిక్ చేయాలన్నమాట. ఎడిట్ని క్లిక్ చేసి మీది ఏది కావాలంటే ఆయన పైన సస్టైనబుల్ ఫ్యాషన్ ఉంది కదా, అక్కడ మీ పేరు పెట్టుకోవచ్చు. కింద ఇమేజ్ వేరే పెట్టుకోవచ్చు. ఏదైనా మీకు నచ్చింది కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కస్టమైజ్ చేసుకున్న తర్వాత సస్టైనబుల్ ఫ్యాషన్ అని ఉంది కదా, అక్కడ నా పేరు అయితే ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. మీ పేరు కాదు, ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు అన్నమాట. మీకు నచ్చినట్టు ఇంటర్ఫేస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీ వెబ్సైట్ అయితే
క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ ఉన్న ప్రతి ఒక్క దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు నచ్చినట్టు టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు, వేరే యాప్ అది లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తూ నా వెబ్సైట్ అయితే బిల్డ్ చేసిన అన్నమాట. వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. దీంట్లో మీరు మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. కస్టమైజ్ చేసుకుంటూ ఇలా చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం అయిపోయింది, కానీ దీన్ని పబ్లిష్ చేయడం ఎలా అని చాలామంది కనిపించచ్చు. పబ్లిష్ చేయడం ఏం లేదండి, పైన పెండింగ్ యాక్టివేషన్ అని చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మీ జీమెయిల్ ఐడి అడుగుతుంది. జీమెయిల్ ఐడి క్లిక్ చేసి ఆడ రీసెండ్ అని ఉంది కదా, రీసెండ్ మీద ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేయగానే మీ జీమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుందన్నమాట. వెరిఫికేషన్ కోడ్ లింక్ రాగానే లింక్ని క్లిక్ చేయగానే మీ వెబ్సైట్ అయితే యాక్టివేట్ అయిపోతుందన్నమాట. అది యాక్టివేట్ అయిందా లేదా అని తెలుసుకుందాం అనుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి క్రోమ్కి అయితే వెళ్ళాలన్నమాట. క్రోమ్కి వెళ్ళి సెర్చ్ బార్లోకి వెళ్ళి నా వెబ్సైట్ పేరు క్లిక్ చేయాలన్నమాట. వెబ్సైట్ మీరు ఏ పేరు పెట్టారో, ఇప్పుడు మా srikanth.odo.com అని ఉంది నాది, అది క్లిక్ చేయాలన్నమాట. మీ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది అన్నమాట. అది క్లిక్ చేయగానే ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. నాది srikanth.odo.com అని ఉంటుంది, నాది కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి వెబ్సైట్ ఎలా ఉంది అనేది. ఇవి చూసుకోవచ్చు. నా వెబ్సైట్ ఇది క్రియేట్ చేసిన అన్నమాట. జస్ట్ ఇన్ 10 minutesలో క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇంత కష్టమే ఉండదు, కోడింగ్ ఉండదు, ఏం అవసరం లేకుండా చేసుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.